శరీరం పోతుందని ఆత్మ నిలుస్తుందని కర్మ చేస్తూ ఫలాన్ని త్యజించాలని జ్ఞానయోగాన్ని మధురంగా నీకే అర్పించాను. అజ్ఞానమే భయానికి మూలం, నీ వాక్యంలో వెలుగు ఉన్నది. మరణం శరీరానికే పరిమితం, ఆత్మ పుట్టదు చచ్చదు నిత్యమై ఉన్నది. కర్మలో తాదాత్మ్యం కాకుండా జ్ఞానంతో చేయమన్నావు. నీ బోధలోనే మునిగిపోయాను. నా మౌనం నీ జ్ఞానంతో నిండిపోయింది. గురుత్వం నీ మాటల్లో ఉంది. శత్రుమిత్రుడే అనే తత్వం చెప్పావు. వైరి ఎల్లన్నీ మనస్సులోనే ఆత్మస్థితిని నిలబెట్టావు కృష్ణ. నీవు కర్మ ఫలాన్ని ఆశించవద్దన్నావు. ఫలితం కోసం చేసే తపస్సు కన్నా నిష్కామంగా చేసే పని గొప్పదన్నావు. నీ జ్ఞానమే ధర్మ మార్గాన్ని చూపింది. శాంతియుత మనసే యోగమంటావు. విజయమా ఓటమి రెండు సమంగా చూడమంటావు. ఇది యోధునికి కావలసిన గుణమా, లేక భక్తునికి కావలసిన మార్గమా? కర్మయోగి అయితే జ్ఞానయోగి కాను. జ్ఞానంతో కలిపిన కర్మే మోక్ష మార్గం. నీ మాటల్లో లోకం నిశ్శబ్దమయ్యింది. అర్జునుడిలో శరణం చిగురించింది. నీవు గురువు మాత్రమే కాదు, నీవు నాకు జీవమిచ్చిన కృష్ణుడివి. సాంఖ్యతత్వం చెప్పావు గీతారూపి.